హాయ్ హలో నమస్తే. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపించబోతున్నానండి. మల్టీగ్రెయిన్ దోశ. దీనిలో అన్ని పప్పులు దినుసులు వేసామండి. చూడండి, పెసలు, కొర్రలు, బియ్యము, జొన్నలు, రాగులు, ఉలవలు, కొన్ని అలసందలు, శనగలు అన్నీ వేసామండి. మల్టీగ్రెయిన్ మన ఇంట్లో ఏమేమి దొరుకుతాయి అందుబాటులో అన్నీ వేసి నేను నైట్ నానబెట్టి మార్నింగ్ రుబ్బుతారని నైట్ నానబెడుతున్నానండి. నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను. నైట్ నానబెట్టేసేసి మార్నింగ్ ఫ్రెష్గా ఇది పులవడానికి బాగుంటుంది. రుబ్బి వేసుకుంటేనే బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి, తీయగా ఉంటుంది. కొన్ని మెంతులు వేసాను. ఇది తెల్లని బాగా నానిపోయింది. అది మనం మిక్సీ పెట్టుకోవాలి. బాగా 2 టైమ్స్ వాష్ చేసేసాను. 2 టైమ్స్ వాష్ చేసేసాక మిక్సీకి చేసుకోవడమేనండి. బాగా మెత్తగా వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు పచ్చిమిర్చి, అల్లము, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. అన్నీ మల్టీగ్రెయిన్ కదా, 2 దోశలు తిన్నా చాలండి. చాలా మంచిది, హెల్తీ, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది మిక్సీ చేసుకున్నాను నేను. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీసానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం గట్టిగా అరుపుంది. నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం జాగ్రత్తగా వేసాను. ఇలా కోసిపిండి దోశలాగానే కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టేసానండి. దోశ వేసుకోవడం చాలా బాగుంటుందండి. అందరు తప్పకుండా ట్రై చేస్తాను అనుకుంటున్నాను. చాలా బాగుందండి. మా పిల్లలు కూడా బాగా తిన్నారు. ఇలా నేను చేస్తూనే ఉంటానండి. మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే నేను వేయలేదని చేస్తున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో షేర్ చేశానండి ఒకసారి అయితే. చాలా బాగుంటుంది టేస్ట్. అందరు ట్రై చేస్తారని తప్పకుండా అనుకుంటున్నాను. మా పిల్లలు అయితే చాలా బాగుంది అన్నారు. ప్లీజ్ లైక్ చేయండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. బాగుందండి. అందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తారనుకుంటున్నాను. బాయ్ బాయ్.